వెల్కమ్ టు జిఎస్కే అకాడమీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలని చూద్దాం. ఇక వీడియోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైమ్స్ మ్యాగజైన్ అందించే పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. 2016లో ఒకసారి ట్రంప్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే గతేడాది అంటే 2023కి ఈ అవార్డు పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్కు దక్కింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చైనా వ్యోమగాములు కై షూజే, సాంగ్ లింగ్ డాన్లు 9 గంటల పాటు స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. వీరు షేంజా 19 అనే అంతరిక్ష నౌక బృందంలో సభ్యులు. ఇక వీరికి ముందు 2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్, సుసాన్ హాల్మ్స్లు 8 గంటల 56 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయడం రికార్డుగా ఉండేది. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం పేరిట కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి మన దేశంలో 3 నేర నియంత్రణ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్రిటిషు కాలం నాటి ఐపీసీ చట్టాల స్థానంలో వీటిని తీసుకొచ్చాడు. అయితే ఈ కొత్త చట్టాల ప్రకారం దేశంలో పూర్తిగా 100% అమల్లోకి వచ్చిన తొలి పాలనా విభాగంగా చండీగఢ్ నిలిచింది. అయితే ఈ చట్టాల ప్రకారం తొలి శిక్ష బీహార్ రాష్ట్రంలో విధించడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఆయన మహారాష్ట్ర సీఎంగా ఎన్నికవడం ఇది 3వసారి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 90 ఏళ్ల నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్, కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నటువంటి డిక్షనరీకి 47 పదాల్ని గుర్తించారు. ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ 47 వర్డ్స్ ఫర్ 2047 పేరుతో రూపొందుతున్న ఈ డిక్షనరీలో బ్లూ కార్బన్, 15 మినిట్ సిటీ వంటి 47 పదాలు ఎంపికవడం జరిగింది. ఇక నేపాల్ ప్రధాన సైన్యాధికారి అశోక్ రాజ్ సిగ్డెల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. గత నెలలో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని నేపాల్ గౌరవ జనరల్ హోదాతో అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ సత్కరించారు. 2 దేశాలు పరస్పరం తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా గౌరవించుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అధునాతన గైడెడ్ మిసైల్ కలిగిన ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధ నౌక భారత నౌకాదళంలో చేరింది. ఈ యుద్ధ నౌకను రష్యాలో నిర్మించారు. దీని బరువు 3900 టన్నులు, పొడవు 125 మీటర్లు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బస్తర్ ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ మహిళా సాధికారికత కార్యక్రమంలో భాగంగా రాబోయే 12 నెలల్లో 1,00,000 మంది బీమా సఖీలను నియమిస్తున్నట్లు ఎల్ఐసి సంస్థ తెలిపింది. బీమా సఖీలకు స్టైఫండ్ నిమిత్తం 840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సంస్థ సీఈఓ మరియు ఎండీ అయిన సిద్ధార్థ మొహంతి తెలిపారు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంతర్గత నీటి మార్గాల్లో సరుకు రవాణా ప్రోత్సాహకానికి జల్వాహక్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. జాతీయ జల మార్గాలు 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, బరాక్ నది ద్వారా స్థిరమైన తక్కువ ఖర్చుతో రవాణాను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ నెలలో జరిగిన నియామకాల విషయానికి వస్తే ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇక 25వ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రిటైర్ అవడంతో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆర్బీఐ గవర్నర్ల విషయానికి వస్తే ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్, ఇక ఫస్ట్ ఇండియన్ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ ఏర్పడిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఐరాస అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియామకమయ్యారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జూన్ 4, 2012 నుంచి డిసెంబర్ 30, 2018 వరకు పనిచేశారు. ఆయన 2019లో ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానెల్ జడ్జిగా నియామకమయ్యారు. ఇక విదేశానికి చెందిన సుప్రీంకోర్టుకు జడ్జిగా నియామకం అయిన తొలి భారతీయ న్యాయమూర్తి ఆయనే. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోస్ మాజీ డైరెక్టర్ వచ్చేసి అతుల్ దినకర్ రాణే గారు పనిచేశారు.
ఇక అవార్డుల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఫాక్స్కాన్ నేషన్ మీడియా సంస్థ సాధారణంగా సైనికులు, దేశానికి సేవ చేసే వారికి అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన మిచెల్ బచులెట్ 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికవడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాకు జంషెడ్జీ టాటా పురస్కారం దక్కింది. ఇండియాలో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ISQ ఈ అవార్డు ప్రకటించింది. భారతీయ సమాజానికి సేవలందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ISQ 2004 నుంచి పురస్కారాలను అందజేస్తోంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అనే అభ్యుదయ వ్యాసానికి ఈ పురస్కారం దక్కింది. ఇక నెక్స్ట్ పాయింట్ ప్రజానాయకత్వ విభాగంలో దక్షిణ భారత విద్యా సొసైటీ ఈ ఏడాదికి జాతీయ విశిష్ట పురస్కారాన్ని నేషనల్ ఎమినెన్స్ అవార్డును విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ప్రదానం చేసింది. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ను ప్రదానం చేసింది. ఇక కువైట్ క్యాపిటల్ వచ్చేసి కువైట్ సిటీ, కరెన్సీ వచ్చేసి కువైటీ దినార్, లాంగ్వేజ్ అరబిక్. ఇక భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ IARIకు డైరెక్టర్గా చెరుకుపల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ NARMకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. IARIకి డైరెక్టర్గా నియామకమైన తొలి తెలుగు వ్యక్తిగా శ్రీనివాసరావు నిలిచారు. ఈయన ఏపీలోని NTR జిల్లాకు చెందినవారు. ఇక దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవితంపై థామస్ మాథ్యూ రతన్ టాటా ఎ లైఫ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే మొదటిసారిగా విమెన్ అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టైటిల్ను ఇండియా గెలిచింది. రన్నరప్గా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక నెక్స్ట్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు మధ్యప్రదేశ్ జట్టును ఓడించి గెలవడం జరిగింది. ఇక 2034లో జరిగే ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫీఫా అధ్యక్షుడు వచ్చేసి గియానీ ఇన్ఫాంటినో. ఫీఫా కార్యాలయం వచ్చేసి జ్యూరిక్లో ఉంది. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగంతో నడిచే రైలు CR-450ను చైనా ఆవిష్కరించింది. ఈ రైలు ప్రయోగ పరీక్షల్లో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరిగింది. ఇక ఈ డిసెంబర్ మంత్లో ప్రముఖ వ్యక్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. వారి వివరాలు చూద్దాం. మద్రాస్ స్పోర్ట్స్ క్లబ్ను స్థాపించినటువంటి ఇందు చందోక్ మరణించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ex-CM SM కృష్ణ మరియు హర్యానా ex-CM ఓంప్రకాష్ చౌటాలా మరణించారు. అదేవిధంగా ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, ప్రముఖ రచయిత కాటూరి త్రివిక్రమ్ మరణించారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు మారుతి సుజుకి గౌరవ చైర్మన్ ఒసాము సుజుకి, అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణించడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ GSK అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.